రవిప్రకాష్ తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకి, తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసిన దుర్మార్గుడు. గత ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము నన్ను వేధించింది అన్న ఒక కక్షను మనసులో పెట్టుకొని నిన్న ఒక ఆర్టిఫిషియల్ అల్లిన ఒక సర్వేని తీసుకొచ్చిండు. నేను అతన్ని ఒకటి అడగదలుచుకున్నా క్లియర్గా, నువ్వెక్కడొస్తావో చెప్పు, నువ్వే డిసైడ్ చేయి ప్లేసు, ఆ ప్లేస్కు నేను కూడా వస్తా, మనము డైరెక్ట్గా ప్రజల్లో అడుగుదాం. వాడు ఇంత సర్వే చేసిండు కదా, ఎక్కడైనా కానీ ప్రజలతోని ఇంటర్వ్యూ చేసినట్టు ఒకటి ఉందా? మరి వాడికి నెట్వర్క్ మొత్తం ఉంది అంటాడు కదా రాష్ట్రం అంతటా. మరి ఎక్కడైనా వాడు ఒక్క దగ్గరైనా వాడు సర్వే చేసిండా? సర్వే లేదు, ఏం లేదు. వ్యక్తిగత కక్ష పెంచుకొని భారత రాష్ట్ర సమితికి 0 సీట్లు వస్తాయని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేసిండు. తెలంగాణ ప్రజలారా, మీకు ఒకటి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇటువంటి దుర్మార్గుడు నాటి నుంచి ఇటువంటి కుట్రలు పన్నుతున్నాడు. కుట్రలు పన్నుతూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. నాడు అసెంబ్లీలో కేసీఆర్ గారు 10 కిలోమీటర్లోపు పాతి పెట్టాలి అని అన్నాడు. అప్పుడు కూడా తెలంగాణ ప్రజలు మొత్తము కేసీఆర్ వెంట ఉన్నారు. ఆ రోజు కథనాలు ఎలా ఉండే? తెలంగాణ ప్రజలకు, తెలంగాణ శాసనసభ్యులకు కించపరిచే విధంగా ఆ తీన్మార్ మల్లిగారితో రాపిచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడిపించిండు. తీన్మార్ మల్లిగాడు మళ్ళీ ఈ రవిప్రకాష్ ఇద్దరు గురు శిష్యులే. వీళ్ళు ఎప్పుడైనా కానీ కేసీఆర్కు, భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకులే. ఒకటి క్లియర్గా చెప్తున్నా, భారత రాష్ట్ర సమితికి నేడు గ్రౌండ్లో రియాలిటీ ఉంది. భారత రాష్ట్ర సమితి వెంట ప్రజలు నడుస్తున్నారు. కేసీఆర్ ప్రతి ఒక్క రోడ్ షోకు జనము తరలుతున్నారు లక్షల సంఖ్యలో. అది తరలిచ్చిన జనం కానే కాదు. తరలిచ్చిన జనం అయితే అలా ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు నిలబడి డ్యాన్సులు చేస్తూ దండాలు పెడుతూ కనపడరు. ఒకటి గుర్తుంచుకోండి. ఇంకో విషయం చెప్తున్నా, మీరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, మీరు ఎన్ని కుట్రలు పన్నినా గెలవబోయేది బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ పక్కా గెలుస్తోంది. ఏ ఒక్క అభ్యర్థి కూడా గెలవడని ఎట్లా చెప్తావాను? అర్థం కాదు. 0 వస్తాయంట, కాంగ్రెస్కి 8 వస్తాయంట, బీజేపీకి 8 వస్తాయంట. అంటే చెరసగం పంచుకున్నారు. ఎంఐఎంకి 1 ఇచ్చారు. అంటే ఎంఐఎం 1 ఎందుకు ఇచ్చిండు? వాళ్ళు తంతర పట్టుకొని. అందుకొరకే కదా వాడు చెప్పింది అట్లా. ఏ ప్రతిపాదికన 8 వస్తాయని చెప్తున్నావు బీజేపీకి? పోని ఏ ప్రతిపాదికన 8 కాంగ్రెస్కి వస్తాయంటున్నావు? వాళ్ళు చేసిన పని ఏముంది? వాళ్ళు చేసిన మంచి ఏముంది? 6 గ్యారెంటీలు అమలైనాయా? అడిగినావు నువ్వు వాళ్ళని? అడిగే దమ్ముందా నీకు? లేదు. ఒక మీడియా దిగ్గజం అని ఒక ముసిగేసుకొని బయటకు వచ్చి దుష్ప్రచారం చేస్తున్న దుర్మార్గుడు రవిప్రకాష్. ఇటువంటి దుర్మార్గుడు మాటలు మీరు నమ్మకండి ప్రజలారా. ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి వెంట నిలబడండి. భారత రాష్ట్ర సమితికి ఓట్లు వేయండి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఒకటే ఒక పార్టీ భారత రాష్ట్ర సమితి పార్లమెంటులో మన తరఫున గొంతెత్తబోతోంది. దయచేసి మీరందరూ భారత రాష్ట్ర సమితికి ఓట్లు వేయండి. రవిప్రకాష్ అల్లున కథలను మీరు నమ్మకండి. జై తెలంగాణ, జై కేసీఆర్.